ఉద్యమాన్ని రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మర్రి చెన్నారెడ్డి మార్చి 29న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 21న మర్రి చెన్నారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేశాడు. మే 1 మేడే నాడు తెలంగాణ కోర్కెల దినంగా జరపాలని తెలంగాణ ప్రజాసమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. మే 15న కేవీ రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమ ప్రవేశం చేశాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయాలు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్థి నాయకులు పోటీతో తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేశారు. విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి ప్రత్యర్థులైన కొందరు రాజకీయ నాయకులు దీనికి మద్దతు పలికారు. వందే మాత్రం రామచంద్రరావు, బద్రి విశాల్ పిట్టి వీరిలో కూడా ఉన్నారు. 1969 జూన్ మొదటి వారం ఉద్యమానికి అత్యంత హింసాత్మకమైన కాలం. సమ్మెలు, బందులు, దోపిడీలు, దాడులు, లాఠీచార్జీలు, పోలీస్ కాల్పులు, కర్ఫ్యూలు మొదలైన వాటితో హైదరాబాద్ అట్టుడికిపోయింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ఉద్యోగులు కూడా సమ్మెలు చేశారు. జూన్ 10 నుండి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. 1969 జూన్ 24న తెలంగాణ నాయకులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూన్ 25న హైదరాబాదులో సమ్మె జరిగింది. ఆ రాత్రి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రికి తరలించారు. జూన్ 27న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్కు కాక కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్పకు పంపించాడు. దానిని ఆయన తిరస్కరించారు. 1969 ఆగస్టు 18న లోక్సభలో తెలంగాణ ప్రాంత ప్రతినిధులైన జి వెంకటస్వామి, జిఎస్ మేల్కోటేలు ప్రత్యేక తెలంగాణ గురించి తమ వాదనను వినిపించారు. ఆగస్టు 24న కొందరిని, 28న మరికొందరిని ప్రభుత్వం రాజమండ్రి జైలు నుండి విడుదల చేసింది. ఉద్యమం వెనకంజ వేస్తున్నదని 1969 సెప్టెంబర్లో ఉద్యమం చల్లారడం కూడా మొదలైంది. 1969 సెప్టెంబర్ 22న కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రిని మారిస్తే ఉద్యమం వాయిదా పడవచ్చు అని అన్నాడు. ఉద్యమం తిరోగమనానికి ఇది ఒక సూచిక. విద్యార్థులు ఆందోళన మాని చదువులకు మళ్ళాలని తెలంగాణ ప్రజాసమితి సెప్టెంబర్ 23న ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఆ ప్రకటనపై చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకం చేశారు. అప్పుడు హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి వివి గిరికి చెన్నారెడ్డి స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దీనితో విద్యార్థులలో అయోమయం నెలకొంది. నాయకత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేంద్ర నాయకత్వపు సాచివేత ధోరణి దృష్ట్యా విద్యార్థులు చదువులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. సెప్టెంబర్ 25న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా రాష్ట్రపతిని కలిసి తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరాడు. విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటనలు పలు విమర్శలకు గురైంది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. 9 నెలలుగా చేసిన పోరాటం కొరగాకుండా పోతుందని విమర్శనలు వచ్చాయి. తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షుడు వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. 1969 సెప్టెంబర్ 29న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నాయకులను విడివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. అక్టోబర్ 10వ తేదీ నుండి తెలంగాణ అంతటా చెన్నారెడ్డి పిలుపు మేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్లలోపు విద్యార్థులు పాల్గొనరాదని నిబంధన పెట్టారు. ఆ రోజు నుండి మల్లికార్జున్ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. నవంబర్ 3 వరకు కొనసాగిన ఈ దీక్ష పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఆసుపత్రిలో చేర్చడంతో ముగిసింది. 1969 నవంబర్ 26న చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోనూ గ్రామీణులు వ్యవసాయపు పనులలోనూ నిమగ్నమై ఉన్నందున ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు.
మరుసటి రోజు ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియచేశాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లయింది. డిసెంబర్ 6న తెలంగాణ ప్రజాసమితి నాయకులు టిఎన్ సదాలక్ష్మి మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రకటనలో చెన్నారెడ్డిని ప్రజాసమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగతా నాయకులెవరూ వీరికి మద్దతునివ్వలేదు. ఈ విధంగా 1969 సెప్టెంబర్ నుండి 1969 డిసెంబర్ వరకు రాజకీయ నాయకుల ఎత్తులు పై ఎత్తుల మధ్య ఉద్యమం తీవ్రత తగ్గుతూ వచ్చి చివరకు పూర్తిగా చల్లారిపోయింది. తెలంగాణ ప్రజాసమితి మరో 2 ఏళ్లు రాజకీయాల్లో ఒక శక్తిగా చురుగ్గానే ఉంది. 1971లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 10 సీట్లు కూడా సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణ ప్రజాసమితి మద్దతు కీలకం కాలేదు. 1971 సెప్టెంబర్ 24న బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశాక కొద్ది రోజులకు చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని రద్దు చేశాడు.